12th డిసెంబర్ ఎస్జిటి పేపర్ 1కి సంబంధించి షిఫ్ట్ 2 పేపర్ని ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. సో ఈ పేపర్ యొక్క సొల్యూషన్ మీకు కంప్లీట్గా కావాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. ఈరోజు వీడియోలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ కాంపోజిట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. అంటే కింద ఇచ్చినటువంటి ఆప్షన్లో ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ ఎక్కడ ఈక్వల్గా ఉంటాయి అని అడుగుతున్నాడు. సో ఇందులో మనం ఫస్ట్ ఆప్షన్ చూస్తే 1 to 10 మధ్య ఉన్నవి అని అడిగాడు. అంటే ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించాలి, ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా అడిగాడు అంటే మనకి 1 and 10 ఈ రెండింటిని గురించి మనం మాట్లాడకూడదు, మిగతా నెంబర్స్ గురించి మనం మాట్లాడాలి. అంటే ఈ 1, 10 పక్కన పెడితే ఇంక రిమైనింగ్ ఏముంటుందండి, 2, 3, 4, 5, 6, 7, 8, 9. క్లియర్. ఇప్పుడు ఇందులోని ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ రెండు ఈక్వల్గా ఉండాలన్నాడు. ఇప్పుడు ఇందులో ప్రైమ్ నెంబర్ విషయానికి వచ్చేసరికి 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్. అంటే మనకి 2 to 9లో 4 ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి. ఇంకా రిమైనింగ్ 4 కూడా మనకి ఏమవుతాయండి, కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. అంటే ప్రైమ్ నెంబర్స్ అదేవిధంగా కాంపోజిట్ నెంబర్స్ ఈక్వల్గా ఉన్నది ఎక్కడండి, ఫస్ట్ ఆప్షన్. కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఇంతకీ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. ప్రైమ్ నెంబర్ అంటే ఏమీ లేదు, మనం ఎప్పుడైనా ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, ఆ నెంబర్ అనేది కేవలం 2 సంఖ్యలతో భాగించబడాలి. ఆ 2 సంఖ్యలు ఏంటంటే 1 and itself. సపోజ్ నేను ఇక్కడ 2 అనే ఒక సంఖ్య తీసుకున్నాను. సో 2ని 1 మరియు 2 మాత్రమే నిశ్శేషంగా భాగిస్తాయి. కాబట్టి 2 అనేది ఒక ప్రధాన సంఖ్య, ప్రైమ్ నెంబర్. సపోజ్ ఇక్కడ 11 తీసుకున్నాను. 11 నాకు ఏమవుతుందండి, 1 మరియు 11 కేవలం 2 సంఖ్యలు మాత్రమే నిశ్శేషంగా భావించబడుతుంది. కాబట్టి దాన్ని ఏమంటాం మనం, ప్రధాన సంఖ్య, ప్రైమ్ నెంబర్ అంటాం. మరి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ఏదైనా ఒక సంఖ్యకి 3 లేదా అంతకన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే అటువంటి దాన్ని మనం ఏంటంటే కాంపోజిట్ నెంబర్ అంటాం. సపోజ్ నేను 6 తీసుకున్నాను. 6 ఏమవుతుందండి, 6ని 1 నిశ్శేషంగా భాగిస్తుంది, అదేవిధంగా 2 నిశ్శేషంగా భాగిస్తుంది, అదేవిధంగా 3 నిశ్శేషంగా భాగిస్తుంది, దానితో పాటు 6 కూడా నిశ్శేషంగా భాగిస్తుంది. అంటే ఏదైనా ఒక సంఖ్యకి 3 లేదా అంతకన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే అటువంటి సంఖ్యను మనం ఏమంటాం, కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య అంటాం. మరి ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన ఒక విషయం చూద్దాం. మరి సార్ ప్రైమ్ నెంబర్ అంటే చెప్పుకున్నాం, కాంపోజిట్ నెంబర్ అంటే చెప్పుకున్నాం. మరి ప్రైమ్ నెంబరు కాంపోజిట్ నెంబరు కాని సంఖ్య ఏదైనా ఉంది. ఏంటంటే అది 1 అనే నెంబర్ని మనం తీసుకుంటే 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. కొన్నిసార్లు మనకి ఎగ్జామినేషన్లో బిట్లు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. క్రింద ఇచ్చిన సంఖ్యల్లో ఏది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు అని అడిగితే మనకు ఆన్సర్ ఏమవుతుందండి, 1 అవుతుంది. కాబట్టి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఏదైనా ఒక సంఖ్యకి 2 కారణాంకాలు ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య అని అంటాం. 3 లేదా అంతకన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య అంటాం. 1కి 1 మాత్రమే కారణాంకం అవుతుంది కాబట్టి అది సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీరు గమనిస్తే మన క్వశ్చన్లో కేవలం మన క్వశ్చన్ మాత్రమే సాల్వ్ చేసుకోవట్లేదండి, ఎగ్జామినేషన్లో దానికి సంబంధించిన వచ్చేటటువంటి ప్రతి కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. మీరు ఒక్కసారి మన ఓల్డ్ పేపర్స్ అన్నిటిని చూస్తే కేవలం ఆ క్వశ్చనే కాదు, ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని, ఇవ్వబోయే క్వశ్చన్ని, రిమైనింగ్ కాన్సెప్ట్లు కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వానిలో సత్య ప్రవచనం ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్రూ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. సో ఇందులో భాగంగా మనం కొన్ని బేసిక్ కాన్సెప్ట్లు తెలుసుకుంటే ఈ యొక్క క్వశ్చన్ని మనం సాధించవచ్చు. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, ఇందులో సత్య ప్రవచనం ఏంటని అడుగుతుంటే ట్రూ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నాడు. ఇందులో మొట్టమొదటిగా క్లోజ్డ్ ప్రాపర్టీ, సంవృత ధర్మం అంటే ఏంటో తెలుసుకుందాం. సపోజ్ సంవృత ధర్మం క్లోజ్డ్ ప్రాపర్టీ అంటే ఏమీ లేదు. సపోజ్ ఇక్కడ నేను A, B అనే ఒక 2 సంఖ్యలు తీసుకున్నాను అనుకుందాం. క్లియర్. సో A, B అనేవి ఏంటంటే ఒక 2 సంఖ్యలు తీసుకుంటే ఈ 2 సంఖ్యల మధ్య నేను ఏదైనా సరే ఒక ప్రాపర్టీని అప్లై చేస్తే ఏంటి ఆ స్టార్ అనే ప్రాపర్టీ, మనకు ఉండేటటువంటి బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్గా మనం ఏం తీసుకుంటామండి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో నేను ఈ 4 ఏదో ఒక ఆపరేషన్ని ఆ స్టార్ బదులు పెడితే నాకు వచ్చేటటువంటి ఫైనల్ కూడా నేను ఈ తీసుకున్న 2 నెంబర్లు సపోజ్ A అనే ఒక సమితిలో ఉన్నాయి అనుకోండి, వీటి మధ్య జరిగినటువంటి ప్రాపర్టీ స్టార్ అనే ఆపరేషన్ కూడా ఏలో ఉంటే అటువంటి దాన్ని క్లోజ్డ్, సంవృత ధర్మము అంటాం.
క్లియర్. సో సౌర ధర్మం అంటే ఏంటి? మనం ఏదైనా ఒక రెండు సంఖ్యలు తీసుకుంటే ఆ రెండు సంఖ్యల మధ్య జరిగినటువంటి ఒక ఆపరేషన్, ఒక ప్రక్రియ అనేది తిరిగి అదే సమితిలో ఉంటే అటువంటి దాన్ని మనం ఏంటంటే క్లోజ్డ్ సంవృతము అంటాం. ఇప్పుడు దీంట్లో భాగంగా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ బేస్ చేసుకొని క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇందులో భాగంగా ఫస్ట్ ఆప్షన్ ఏమనండి, ఓల్ నెంబర్స్ పూర్ణాంకాల వ్యవకలనం దృష్ట్యా సంవృతం అవుతుంది అంటున్నాడు. ఓల్ నెంబర్స్ అంటే ఏంటి? మనకి స్పష్టంగా తెలుసు. ఓల్ నెంబర్స్ పూర్ణాంకాలు అంటే 0 నుంచి మొదలయ్యి అనంతం వరకు కొనసాగే సంఖ్యలు మనం ఏమంటాం? ఓల్ నెంబర్స్ పూర్ణాంకాలు అంటాం. క్లియర్. ఇప్పుడు ఇందులో ఏమంటున్నాడు? సబ్ట్రాక్షన్ అంటే మైనస్ అనేది క్లోజ్డ్ ప్రాపర్టీ అవుతుందా కాదా చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను 1 అనే ఒక నెంబర్ తీసుకున్నాను, అదేవిధంగా 2 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. వీరిండిట్ల మధ్య ఆపరేషన్ ఏమిటంటే సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ 2 మైనస్ 1 అనేది ఏమవుతుంది? నాకు 1 అనేది మళ్ళీ నాకు ఏమవుతుంది? పూర్ణాంకాలు ఓల్డ్ నెంబర్స్లో ఉంటుందా? ఉంటుంది. అంత మాత్రాన అది సౌర ధర్మం అవుతుందని మీరు చేసేయకూడదు. ఇదే ప్రక్రియని నేను రివర్స్ చేస్తున్నాను. అంటే ఏం చేస్తున్నానండి? 1 - 2 చేస్తున్నాను. నేను ఏదైనా రెండు సంఖ్యలు తీసుకోవచ్చు. నేను ఒక సంఖ్యను ఏం తీసుకున్నానండి? 1 అని తీసుకున్నాను, మరొక సంఖ్యను 2 అని తీసుకున్నాను. వాటి మధ్య వ్యవకలనం సబ్ట్రాక్షన్ అడుగుతుంది కాబట్టి -1 - 2 = నాకేమవుతుంది? -1 అవుతుంది. మరి -1 అనే సంఖ్య ఓల్డ్ నెంబర్స్లో ఉంటుందా? ఉండదు. క్లియర్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు? పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సవృతం అవుతుందా? అవ్వదు. కాబట్టి నాకు కావాల్సింది ఏంటండి? సత్య ప్రవచనము. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూస్తే ఇంటీజర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సంవృతం కాదు అన్నాడు. సాధారణంగా మనం పూర్ణ సంఖ్యల విషయానికి వచ్చేసరికి ఐ లేదా జెడ్తో సూచించడం జరుగుతుంది. సో ఇప్పుడు పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? ఇంటీజర్స్ అంటే ఏంటండి? మనకి నెగిటివ్ నెంబర్స్ అంటే -3, -2, -1తో స్టార్ట్ అయ్యి 0, +1, 2, 3 ఇన్ఫినిటీ వరకు ఉండే సంఖ్యలు మనం ఏమంటామండి? ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు అంటాం. ఈ పూర్ణ సంఖ్యలు ఏమన్నాడు? వ్యవకలనం దృష్ట్యా సవృతం కాదు అంటున్నాడు. సో నేను ఇందులో ఏదో ఒక సంఖ్య తీసుకున్నాను. సపోజ్ నేను 0 అనే ఒక సంఖ్య తీసుకున్నాను, మరొక సంఖ్య ఏదో తీసుకున్నాను, ఏదో -2 అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఏమన్నాడు? సబ్ట్రాక్షన్ చేయమంటున్నాడు. కాబట్టి 0కి -2కి సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను? మైనస్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏమవుతుందండి? 0 -2 అంటే +2 అవుతుంది. ఈ వచ్చిన +2 నాకు ఏమవుతుంది? ఇంటీజర్స్లో ఉంటుందా లేదా? ఉంటుంది. లేదు మరొక సంఖ్య తీసుకుందాం. సపోజ్ నేను +3 తీసుకున్నాను. క్లియర్. నేను ఏదో -1 తీసుకున్నాను. వీటి మధ్య నాకు ఏమన్నా సబ్ట్రాక్షన్ అనేది క్లోజ్డ్ ప్రాపర్టీ అవుతుందో లేదో చెక్ చేసుకుంటే, సపోజ్ నేను మైనస్ గుర్తుని తీసుకుంటే నాకు ఏమవుతుందండి? -(-) ఇది ప్లస్ అవుతుంది కాబట్టి +3 +1 అంటే నాకు ఏమవుతుంది? +4 అవుతుంది. +4 కూడా మళ్ళీ నాకు ఏమవుతుంది? ఇంటీజర్స్లో ఉంటుంది. అంటే మనం ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలో ఏ రెండు సంఖ్యలు తీసుకున్నా వాటి మధ్య వ్యవకలనం అనేది ఖచ్చితంగా మళ్ళీ తిరిగి అదే సంఖ్యా సమితిలో ఉంటుంది. కాబట్టి వ్యవకలనం దృష్ట్యా పూర్ణ సంఖ్యలో సవృతం ఏమవుతుంది? వ్యవస్థితం అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? సవృతం వ్యవస్థితం కాదు అన్నాడు. కాబట్టి ఇది సత్య ప్రవచనమా అసత్య ప్రవచనమా? అసత్య ప్రవచనం. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా మన యొక్క ఆన్సర్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే పూర్ణ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సవృతం కాదు అని అడుగుతున్నాడు. సో పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ అంటే మనకు ఆల్రెడీ స్పష్టంగా తెలుసు. 0 ఉండాలి, పాజిటివ్ నెంబర్స్ ఉండాలి, నెగిటివ్ నెంబర్స్ ఉండాలి. భాగాహారం దృష్టి అంటే డివిజన్ ప్రాపర్టీలో సపోజ్ నేను -3 తీసుకున్నాను. క్లియర్. సపోజ్ నేను ఏదో +2 తీసుకున్నాను. వీటి మధ్య ఉండేటువంటి ఆపరేషన్ ఏమన్నాడండి? డివిజన్ అన్నాడు. కాబట్టి నేను డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాల్యూ రాస్తే నాకు ఏమవుద్ది? -3/2 అవుతుంది. -3/2 అనే అంటే ఒక భిన్న రూపంలో ఉంటుంది, ఒక ఫ్రాక్షన్ రూపంలో ఉంటుంది. ఇది ఇంటీజర్స్లో ఉంటుందా? ఇది ఎట్టి పరిస్థితుల్లోని ఇంటీజర్స్లో ఉండదు, అంటే పూర్ణ సంఖ్యల్లో ఉండదు. ఇది ఎందులో ఉంటుందండి? రేషనల్ నెంబర్స్, అకర్ణీయ సంఖ్యలో ఉంటుంది. కాబట్టి క్వశ్చన్లో ఏమన్నాడు? పూర్ణ సంఖ్యల దృష్ట్యా భాగాహారం అనేది ఏమవుతుందండి? సంవృతం కాదు అనేది ఏమవుతుంది? మనకి సత్య ప్రవచనము. కాబట్టి మన యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఇదే విధంగా మనం పూర్ణాంకాలు భాగాహారం దృష్ట్యా సంవృతము, ఇది కూడా మనకి ఏమవుతుంది? స్పష్టంగా చెప్పొచ్చు. ఇది కూడా ఏమవుతుంది? అసత్య ప్రవచనము. కాబట్టి ఈ యొక్క ఇచ్చినటువంటి క్వశ్చన్లో సత్య ప్రవచనాలు అసత్య ప్రవచనాల గురించి చెప్పేటప్పుడు మీరు చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని సాల్వ్ చేసుకోవాలి.
సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకేమనండి ఒక కండిషన్ ఇచ్చాడు 5A831 ఇలా కండిషన్ ఇచ్చి ఇక్కడ ఏబీసీలు 3 కూడా మనకేమని చెప్తాడు ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు అయితే ఈ క్రింద విలువలో ఏది సత్య ప్రవచనం అవుతుంది అని అడుగుతున్నాడు. సో మనం చెక్ చేసుకోవాలంటే ఆప్షన్స్ బట్టి ఈజీగా మనం చెక్ చేసుకోవచ్చు, లేదా చిన్న కామన్ సెన్స్ అప్లై చేసుకున్నా మనకి సరిపోతుంది. మనం ఇక్కడ గమనిస్తే క్వశ్చన్లో మనకి ఏమన్నాడండి స్పష్టంగా, సో మనం ఫస్ట్ ఆప్షన్లోని ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాను అనుకోండి, ఇదేమవుతుంది ఏ వాల్యూ నాకు 6 అవుతుంది, అదేవిధంగా బి వాల్యూ 7 అవుతుంది, అదేవిధంగా సి వాల్యూ నాకు 4 అవుతుంది. సో ఇక్కడ 56831తో పోలిస్తే ఈ వాల్యూ ఎక్కువ అంటే ఎక్కువే, దీన్ని సాటిస్ఫై చేస్తుంది. బట్ ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ 5, 7, 8 క్లియర్. కానీ ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఏముందండి 5, 7, 8 ఉంది, ఇక్కడ 5, 7, 7 ఉంది. దీనికన్నా ఇది ఎక్కువ ఉండాలంటే ఇక్కడ 7 ఉండకూడదు, కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది దీన్ని సాటిస్ఫై చేయట్లేదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చేద్దాం. వేస్తే ఇక్కడ ఏ వాల్యూ ఎంతండి 7, బి వాల్యూ ఎంత 8, సి వాల్యూ ఎంత 1. ఇప్పుడు చూస్తే ఇది 57831తో పోలిసి ఇది వాల్యూ ఎక్కువ అంటున్నాడు. సో స్పష్టంగా ఇక్కడ 5, 7 ఇక్కడ 5, 7, 8 ఉంది, తర్వాత ఇక్కడ 3, 1 ఉంది, 3, 6 ఉంది, కాబట్టి దీన్ని సాటిస్ఫై చేసింది కాబట్టి ఇది ఓకే. ఇప్పుడు దీని విషయానికి వస్తే ఇక్కడ 5, 7, 8 ఉంది, ఇక్కడ 5, 7, 8 ఉంది, ఇక్కడ 1తో పోలిస్తే 1 కన్నా 3 ఎక్కువ కాబట్టి దీన్ని కూడా సాటిస్ఫై చేసింది. కాబట్టి మన యొక్క ఆన్సర్ అవుతుందండి సెకండ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఇస్తున్నాడు, చాలా అంటే చాలా. ఎప్పుడైనా పర్ఫెక్ట్ స్క్వేర్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇస్తే మీరు ఎటువంటి క్యాలిక్యులేషన్స్ చేయొద్దు, కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంతకీ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక ఓల్ నెంబర్ని, ఒక పూర్ణాంకాన్ని మనం స్క్వేర్ చేయగా వచ్చేదే మనకి ఏమవుతుందంటే పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే సపోజ్ నేను ఎక్స్ అనేది ఒక ఓల్ నెంబర్గా తీసుకుంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మనకి ఏమవుతుందండి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది. క్లియర్. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క యూనిట్ ప్లేస్లో మనకి ఎట్టి పరిస్థితుల్లోని 2, 3, 7, 8 ఉంటే, అంటే ఒకట్ల స్థానంలో 2, 3, 7, 8 ఉంటే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అలాగని మిగతా సంఖ్యలు ఉంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ 2, 3, 7, 8 ఉంటే ఖచ్చితంగా కాదు. క్లియర్ యూనిట్ ప్లేస్లో. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రిక్ అప్లై చేసుకుని నేను ఇవన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నాను. నాకు క్వశ్చన్లో ఏమన్నాడు 2, 3, 5, 2ని ఏ కనిష్ట సంఖ్యతో గుణించగా వచ్చే లబ్ధం పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది అని అడుగుతున్నాడు. సో కనిష్ట సంఖ్య అంటే ఫస్ట్ 3తో వెళ్దాం. సో ఇక్కడ 3 రెళ్ళు ఎంతండి 6, యూనిట్ ప్లేస్ని నేను చూస్తున్నాను, ఎంత వస్తుంది నాకు 6. సో ఎప్పుడైతే 6 వచ్చిందో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు, అంత మాత్రం ఇదే ఆన్సర్ మనం కన్క్లూడ్ అవ్వకూడదు. క్లియర్ ఆర్ నాట్? అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు? యూనిట్ ప్లేస్ 2, 3, 7, 8 లేవు కాబట్టి. క్లియర్. నెక్స్ట్ 4 వేసి అనుకోండి, 2, 4 ఎంతండి 8, ఇది ఎట్టి పరిస్థితిలో దీని యొక్క ఆన్సర్ అయితే కాదు. క్లియర్. నెక్స్ట్ 6తో గుణించనుకోండి, 2, 6, 12, ఇది కూడా ఎట్టి పరిస్థితిలో దీని యొక్క ఆన్సర్ కాదు. కారణం ఏంటి? యూనిట్ ప్లేస్ 2, 3, 7, 8 ఉండకూడదు. సో నెక్స్ట్ 7 వేసాం అనుకోండి, 2 ఏళ్ళు 14, అంటే యూనిట్ ప్లేస్లో 4 వస్తుంది, అయ్యే అవకాశం ఉంది. అంటే చూసారా, మనకు ఉన్నటువంటి 4 ఆప్షన్లో మనం ఏం చేసాం, యూనిట్ ప్లేస్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ని అప్లై చేసుకొని ఎలిమినేషన్ మెథడ్స్లో 2 ఆప్షన్లు ఎగరేస్తాం. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి 3 అవుతుందని తక్కువ ఆన్సర్ పెట్టద్దు దయచేసి. ఎప్పుడు కూడా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఒక్కదానితోనే వెళ్ళొద్దు. రెండో విషయం గుర్తుపెట్టుకోండి. సెకండ్ విషయానికి వచ్చేసరికి డిజిటల్ సమ్ అంటే మనకి ఇచ్చినటువంటి సంఖ్యలో అన్ని సంఖ్యలు గుణించగా కలపగా వచ్చేదాన్ని మనం అంటే డిజిటల్ సమ్ అంటాం. ఇప్పుడు సపోజ్ నాకు ఇచ్చిన సంఖ్య ఎంతండి 2, 3, 5, 2. దీని యొక్క డిజిటల్ సమ్ అంటే 2 + 3 + 5 + 2. సో దీన్ని మొత్తాన్ని కలిపితే నాకు ఏమవుతుంది, 2 + 3 అంటే 5, 5 + 2 10, 10 + 2 అంటే 12. మళ్ళీ దీన్ని ఏం చేయాలి, సింగిల్ డిజిట్గా చేయాలంటే మళ్ళీ 1 + 2 అంటే 3. సో నాకు ఫైనల్గా వచ్చేటువంటి డిజిటల్ సమ్ ఎంత అవుతుందండి 3 అవుతుంది. క్లియర్. సో ఈ యొక్క సంఖ్య యొక్క డిజిటల్ సమ్ ఎంత అండి, నాకు ఓవరాల్గా దీని యొక్క డిజిటల్ సమ్ 3. ఇప్పుడు నాకు 3ని 3తో గుణించడం అనుకోండి, ఇక్కడ యూనిట్ ప్లేస్ గుణించడం కదా, 3 3 ఎంత 9. క్లియర్. మళ్ళీ 3ని 7తో గుణించాలనుకోండి, నాకు వచ్చేటువంటి డిజిటల్ సమ్ ఎంత 3 × 21 అంటే 3. క్లియర్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీకు ఇచ్చిన సంఖ్య పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యిందంటే దాని యొక్క డిజిటల్ సమ్ అనేది ఎప్పుడు 1, 4, 7,
9 మాత్రమే అవుతుంది. సో డిజిటల్ సమ్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు నాకు ఏమవుతుందండి 1479 మాత్రమే అవుతుంది. సో ఆ లెక్క ప్రకారం చూస్తే 4th ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. కాబట్టి మనకి ఆన్సర్ అవుతుందండి ఫస్ట్ ఆప్షన్, దట్ ఈజ్ ఆన్సర్. అంటే మీరు కాన్సెప్ట్ని ట్రిక్స్ని తెలుసుకుంటే పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ని ఏమీ చేయకుండానే ఈజీగా పర్ఫెక్ట్ స్క్వేర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇంకా పర్ఫెక్ట్ స్క్వేర్కి సంబంధించిన ఇంకా కాన్సెప్ట్లు ఉన్నాయి, అవి నెక్స్ట్ ఒక వీడియోలో చేసి చూపిస్తాను. సో కేవలం ఈ క్వశ్చన్ వరకు నేను ఏం చేశానంటే యూనిట్ ప్లేస్ని డిజిటల్ సమ్ ఆ 2 టెక్నిక్స్ని అప్లై చేసుకొని నేను ఆన్సర్ని ఫైండ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఈ క్రింది వాటిలో ఏ ఫ్రాక్షన్ ఏ భిన్నము గరిష్ట భిన్నము అని అడుగుతున్నాడు. సో ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ అన్నీ కూడా మీరు గమనిస్తే దీన్ని మనం ఏమంటాం న్యూమరేటర్ లవము, దీన్ని ఏమంటాం డినామినేటర్ హారము. ఎప్పుడూ కూడా హారంతో పోలిస్తే లవము చిన్నగా ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్, క్రమభిన్నాలు. ఇచ్చిన భిన్నాలు ఎప్పుడైతే మీకు క్రమభిన్నాలు అయ్యాయో మీరు ఒక చిన్న టెక్నిక్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఏంటి ఫస్ట్ మీరు గమనిస్తే దీని యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుందండి 2, దీని యొక్క డిఫరెన్స్ ఎంతండి 2, దీని యొక్క డిఫరెన్స్ ఎంతండి 2, దీని యొక్క డిఫరెన్స్ ఎంతండి 2. మీకు ఇచ్చినటువంటి భిన్నాలు క్రమభిన్నాలు అవుతూ వాటి యొక్క లవహారాల మధ్య భేదము న్యూమరేటర్ డినామినేటర్ల మధ్య డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంటే మీకు న్యూమరేటర్లో ఏదైతే పెద్ద సంఖ్య ఉంటుందో అదే పెద్ద భిన్నము. ఇక్కడ ఇచ్చిన సంఖ్యలో న్యూమరేటర్లో ఏది పెద్ద ఉందండి 29 పెద్దది కాబట్టి 29/31 అనేది పెద్ద భిన్నం అవుతుంది, 9/11 అనేది చిన్న భిన్నం అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వచ్చేసరికి మనకు ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ బేస్లో డెసిమల్లో ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చాడండి. సో దీన్ని సాల్వ్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నాకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి దీన్ని ఇటుపక్క తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దీన్ని ఇటుపక్క తీసుకెళ్ళిన ఈ వాల్యూ నాకు ఏమవుతుందండి ప్లస్గా మారుతుంది. దీన్ని ఇటుపక్క తీసుకెళ్తే నాకు ఏమవుతుంది మైనస్గా మారుతుంది. కాబట్టి ప్లస్లన్నీ ఒక పక్క రాస్తే నాకు ఏమవుతుంది 21.05, ఇది 6.28. సో దీని మొత్తాన్ని కలిపితే నాకు ఏమవుతుంది 13. సో అంటే 3, అదేవిధంగా 27 అంటే 27.33 వస్తుంది. సేమ్ అదేవిధంగా నాకు రిమైనింగ్ అంటే ఇటుపక్క తీసుకెళ్ళిన వాటిలో మైనస్లో ఉన్న వాటిలన్నింటిలో నేను కలిపితే నాకు ఏమొస్తుందండి ఇది 15.27, అదేవిధంగా 9.756. ఇక్కడ ఏమీ లేదంటే 0గా రాసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతున్నాను. కలిపితే నాకు ఏమవుతుంది ఇది 6, 12, 10, అదేవిధంగా నాకు ఇది 25. క్లియర్. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఈ వాల్యూ కాస్త నాకు ఏమవుతుంది అన్ని ప్లస్లు కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూ, ఈ వాల్యూ కాస్త అన్ని మైనస్లు కాబట్టి ఇది నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు 27.33లో 0.36 తీస్తే నాకు ఏమవుతుంది 27.330 మైనస్ 25.026. క్లియర్. సో 0లోంచి అంటే తీలేం కాబట్టి అప్పు తెచ్చుకుంటే 10లోంచి 6 తీస్తే 4, 2లోంచి 0 తీస్తే 0, ఇంకా మిగిలేది ఇక్కడ ఎంతండి 3. సో 2 అంటే 2.304. కాబట్టి ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్ బై 10%, దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్ సర్క్యూమ్ఫరెన్స్. ఒక వృత్త వ్యాసార్థాన్ని 10% పెంచగా, సో ఒక వృత్తం యొక్క వ్యాసార్థాన్ని ఏమన్నాడండి 10% పెంచగా, అంటే రేడియస్ అంటే ఇదే కదా. సో దీన్ని 10% ఇంక్రీజ్ చేస్తే దాని యొక్క వృత్త పరిధిలో అంటే సర్క్యూమ్ఫరెన్స్లో వచ్చేటటువంటి పెరుగుదల శాతం ఎంత అని అడుగుతాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు చేయాలంటే సక్సెసివ్ కాన్సెప్ట్ వాడాలి. కానీ సక్సెసివ్ కాన్సెప్ట్ వాడే ముందు కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలు. ఇప్పుడు వృత్త పరిధి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2πr. క్లియర్. ఇందులో 2π అనేది ఏమవుతుంది నాకు కాన్స్టెంట్, దీని యొక్క మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇంకా రిమైనింగ్ మనకు ఉన్నటువంటి వాల్యూ ఏంటండి r మాత్రమే, అంటే రేడియస్ మాత్రమే. ఇక్కడ r వాల్యూ మనకి ఎన్నిసార్లు వచ్చిందండి ఒక్కసారి వచ్చింది. కాబట్టి మీరు దీన్ని ఏమీ చేయనవసరం లేదు. మీకు ఇచ్చిన దాంట్లో రేడియస్ 10% పెరిగింది కాబట్టి r వాల్యూ ఒక్కసారి నీకు మెన్షన్ చేశాడు కాబట్టి నీకు వచ్చేటటువంటి వృత్త పరిధిలో కూడా పెరుగుదల శాతం ఎంత అవుతుందండి 10% మాత్రమే అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఒక వస్తువుని 300 రూపాయలకి అమ్మగా 20% లాభం వచ్చింది. ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకి శాతాల్లో మాట్లాడుతున్నాడు అంటే అది ఎప్పుడూ కూడా ఎంతతో సమానం అండి 100తో సమానం. అంటే మన యొక్క అసలు వెల ఎంతండి 100%. అంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు మనం ఏమైనా తీసుకోవాలండి 100%గా తీసుకోవాలి. ఇప్పుడు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ మనం ఎప్పుడు దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాస్ట్ ప్రైస్ మీదే క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ 20% లాభం వచ్చింది కాబట్టి 100 కాస్త మనకు ఎంత అవుతుంది 120
120% అవుతుంది. లెక్క ప్రకారము ఈ 120% మనకి ఎంత అని చెప్పాడండి, 300 రూపాయలని చెప్పడం జరిగింది. అయితే కొన్న వెల కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు, అంటే 100% ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. సింపుల్గా క్యాలిక్యులేషన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్న మీకు ఆన్సర్ వస్తుంది. లేదా పర్సంటేజ్కి క్యాన్సిల్, జీరోకి క్యాన్సిల్, 2 5లు 2 6లు. క్లియర్. పైన కింద క్యాన్సిల్ చేసుకుంటున్నాను, మళ్ళీ పక్కన క్యాన్సిల్ చేసుకున్నాను. సో 6లో ఎన్నిసార్లు పోతుందండి, ఇది 50 సార్లు పోతుంది. కాబట్టి 55లు 250 రూపాయలు. కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏ యొక్క ఆదాయము పర్సంటేజ్ సంబంధించిన క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఏ యొక్క ఆదాయము బి యొక్క ఆదాయం కన్నా 25% ఎక్కువైతే బి యొక్క ఆదాయము ఏ కన్నా ఎంత శాతం తక్కువ అని అడుగుతున్నాడు. క్లియర్. సో ఇక్కడ ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్లో మనకి స్పష్టంగా చెప్పాడు ఏ యొక్క ఆదాయము బి యొక్క ఆదాయం కన్నా 25% ఎక్కువ అన్నాడు. క్లియర్. అంటే ఏ ఆదాయాన్ని ఎవరితో పోల్చాడండి, బితో పోల్చాడు. అంటే ఇక్కడ బి శాలరీ తెలిస్తే నేను ఏ శాలరీ చెప్పచ్చు. అందుకని నేను ఏమన్నాను, ఎప్పుడైతే పర్సంటేజ్ గురించి మాట్లాడుకున్నామో సో ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం ఆ యొక్క ఇనీషియల్ వాల్యూని 100గా ఊహించుకుందాం. సో బి యొక్క ఆదాయాన్ని నేను 100 రూపాయలు అనుకున్నాను. ఎంత అనుకోండి, 100 రూపాయలు అనుకున్నాను. ఇప్పుడు ఏ యొక్క ఆదాయం బి కన్నా ఎంత ఎక్కువ అన్నాడు, 25% ఎక్కువ అన్నాడు. అంటే ఇందులో 25% అంటే నాకు ఏమవుతుంది, 100 కాస్త నాకు ఎంత అయిపోతుంది, 125 అయిపోతుంది. క్లియర్. సో అప్పుడు ఏ యొక్క ఆదాయం తెలిసింది, నాకు బి యొక్క ఆదాయం తెలిసింది. ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, బి యొక్క ఆదాయము ఏ కన్నా ఎంత శాతం తక్కువ అని అడిగాడు. ఇప్పుడు ఎక్కువ తక్కువ అంటే మనం ఏం చేయాలి, డిఫరెన్స్ కట్టాలి. కాబట్టి ఏకి బికి ఉన్న డిఫరెన్స్ ఎంతండి, 25 రూపీస్. ఇప్పుడు ఈ యొక్క భేదాన్ని తక్కువని ఎవరితో పోల్చమంటున్నాడు, ఏతో పోల్చమంటున్నాడు. ఎందుకు, బి యొక్క ఆదాయం ఏ కన్నా ఎంత శాతం తక్కువ అన్నాడు. హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ బి ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ఏస్ ఇన్కమ్ అన్నాడు. ఎవరితో పోల్చమన్నాడో వాళ్ళని ఎప్పుడు మనం ఏం చేయాలి, డినామినేటర్లో వేయాలి. కాబట్టి 125. ఏదైనా ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100. కాబట్టి 25 1లు 25 5లు దట్ ఈజ్ ఈక్వల్ ఎంతండి, 20%. కాబట్టి ఎంత శాతం తక్కువ అండి, 20% తక్కువ. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్. ఇది దీని యొక్క కాన్సెప్ట్. బట్ ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఇచ్చినప్పుడు చాలా ఈజీగా కాన్సెప్ట్ మీరు సాల్వ్ చేయొచ్చు. ఒకటి నేను చెప్పే ట్రిక్ ఏం లేదు. ఎప్పుడైనా మీకు ఒకే ఒక పర్సంటేజ్ కనబడిందంటే, ఎప్పుడండి ఒకే ఒక పర్సంటేజ్ కనబడిందంటే ఎంత ఎక్కువ ఎంత తక్కువ, లేదా కమాడిటీస్ ఇలా డిఫరెంట్గా అడుగుతాడు. ఏమంటే ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇంక్రీజ్ బై 10%, దెన్ హౌ మచ్ పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ఇట్స్ కన్సెప్షన్, దెన్ దేర్ ఈజ్ నో చేంజ్ టు ఎక్స్పెండిచర్. అయితే ఏంటి అని అడుగుతుంటాడు. క్లియర్. అంటే ఒక వస్తువు యొక్క ధర పెంచావు, కానీ దాని మీద నువ్వు ఎటువంటి ఖర్చుని పెంచకపోతే దాని యొక్క పరిమాణంలో వచ్చే తరుగుదల శాతం ఎంత అని అడిగితే ఇలాంటి క్వశ్చన్కి ఒకటే ఒక ట్రిక్ నేను చెప్తున్నాను. సో జనరల్గా మీరు వేసే ఫార్ములా ఏంటంటే x/100 + x × 100. బట్ ఈ ఫార్ములాస్ని కూడా మీరు మైండ్ హార్ట్ చెయ్యొద్దు. నేను చెప్పే ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఏమన్నాడు 25%, ఏమన్నాడు మోర్ అంటే మనకేంటి పెరుగుదల, పెరిగిందా తగ్గిందా, పెరిగింది. ఎంత పెరిగిందండి, 25. ఎంత పెరిగింది, 25. క్లియర్. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి సో పెరిగింది కాబట్టి పర్సంటేజ్ ఎప్పుడైతే మాట్లాడితే 100 నుంచే మాట్లాడతాం. కాబట్టి 100 కాస్త పెరిగింది కాబట్టి 25, 125 అవుతుంది. క్లియర్. దీని పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100. సో 20% మన యొక్క ఆన్సర్. సో ఈ విధంగా మీరు ఏ ఫార్ములాస్ కూడా లేకుంటే ఈ యొక్క కాన్సెప్ట్ పెరిగితే పెరిగిందని రాస్తారు, తగ్గితే తగ్గిందని. సపోజ్ తగ్గింది, 20% తగ్గింది. క్లియర్. తగ్గింది 100 కాస్త ఏమవుతుంది, 20 తగ్గితే 80 × 100. క్లియర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 25%. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా ట్రిక్కీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కూడా మనకి ప్రపోర్షన్ సంబంధించి డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటే అనులోమానుపాతానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇచ్చాడు. చాలా ఈజీ చేయొచ్చు. క్వశ్చన్లు ఏమన్నాడు, 105 పెన్నులు కాస్ట్ ఎంత అన్నాడండి మనకి, 350 రూపీస్. అయితే 100 రూపాయలకి ఎన్ని పెన్నుల్ని కొనవచ్చు అని అడుగుతున్నాడు. ఎప్పుడైతే మనకి ప్రైస్ వాల్యూ తగ్గుతుందో, అంటే మనం ఖర్చు పెట్టే ఒక వాల్యూ తగ్గుతుందో, పెన్నుల వాల్యూ కూడా మనకేముంది తగ్గుతుంది. కారణం ఏంటి, ఒక పెన్ వాల్యూ ఎప్పుడు ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. సేమ్ క్రాస్ మల్టిఫికేషనే. సో దానికోసం నేను ఏం చేస్తుంటే 0 0 క్యాన్సిల్. క్లియర్. నెక్స్ట్ 5 ఏళ్ళు 5 రెళ్ళు. క్లియర్. ఇది 7లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి, 7 1 7 7 30 అంటే 15 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే 15 రెళ్ళు అంతండి 30. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే, ఒక వ్యక్తి తన ఆదాయంలో 15% తన పిల్లల విద్యపై ఖర్చు చేస్తున్నాడు. వృత్త రేఖాచిత్రంలో పై డయాగ్రామ్లో దీన్ని సూచించే సెక్టార్ యొక్క కోణం ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది, వృత్త రేఖాచిత్రం అన్నాడు. అంటే పై చార్ట్ అంటే ఏమవుతుంది, మనకి సర్క్యులర్ చార్ట్లో ఉంటుంది. ఎప్పుడైనా సరే దీంట్లో మనం డేటాని నోటేట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే ఇచ్చిన వాల్యూని ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే యాంగిల్ కోణ ఆధారంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఒక త్రిభుజంలో వృత్తం వద్ద చేసే కోణం ఎంతంటే మనకి 360 degrees. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ పర్సంటేజ్ గురించి మనం మాట్లాడేటో చాలా సింపుల్. ఒక వ్యక్తి తన ఆదాయంలో పిల్లల విద్యపై ఎంత పెడుతుందండి, 15% పెడతాడు. క్లియర్. ఎప్పుడైతే శాతాల్లో మాట్లాడాడో తన యొక్క మొత్తం ఆదాయం ఎంత అవుతుందండి, 100%. క్లియర్. సో 100లో ఎడ్యుకేషన్కి ఎంత పెడుతున్నాడండి, 15% పెడుతున్నాడు. సో సాధారణంగా మనం ఏం చేస్తాం, పర్సంటేజ్లో మార్చినప్పుడు ఏం చేస్తున్నాం, ఇంటూ 100 అని రాసుకుంటాం. అంటే అఫ్కోర్స్ ఇక్కడ పర్సంటేజ్ వాల్యూస్ ఇచ్చాడు, కానీ దీన్ని మనం ఎప్పుడైతే పై డయాగ్రామ్లోకి మార్చాలనుకున్నాం, వృత్త రేఖాచిత్రంలో మార్చాలనుకుంటున్నామో ఇక్కడ 100కు బదులు 360 degrees వేస్తే సరిపోతుంది. క్లియర్. సో ఇక్కడ పర్సంటేజ్కి మనకి క్యాన్సిల్ అవుతుంది. సో నాకు జీరో వాల్యూ క్యాన్సిల్, ఇంకా 5 3 5 2, ఇది కాస్త 2 18 అవుతుంది. 18 3 54. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక క్రింది మనకేమిచ్చుంటే అవర్గీకృత అంటే అన్గ్రూప్డ్ డేటా ఇచ్చాడు. ఇలా ఇచ్చి దాని యొక్క మీడియన్ మధ్యగతాన్ని మనం కనుక్కోవాలంటే మనకి స్పష్టంగా తెలుసు, ఎప్పుడైనా సరే ఈ విధంగా రా డేటా అంటే అవర్గీకృత అన్గ్రూప్డ్ డేటా ఇస్తే దాని యొక్క మధ్యగతాన్ని కావాలంటే ఇచ్చినటువంటి డేటాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకోవాలి ఫస్ట్. సో ఈ విధంగా రాసుకుంటే మనకి ఏమవుతుందండి, ఫస్ట్ చిన్నది కాబట్టి ఇది 11. సో 11 తర్వాత విషయానికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, 15. సో 15 తర్వాత ఇంకా పెద్ద విషయానికి సంఖ్య 21. సో తర్వాత విషయానికి వచ్చేసరికి 23, తర్వాత 25, తర్వాత నెంబర్ విషయానికి వచ్చేసరికి మనకి 24 ఉంది కాబట్టి 24, తర్వాత 25, తర్వాత విషయానికి వచ్చేసరికి 27 ఉంది, 27, తర్వాత 33, తర్వాత ఇంకా మనకి 34, చివరిగా మనకి 42. సో ఈ విధంగా ఇంక్రీజింగ్ లేదా డిక్రీజింగ్ ఆర్డర్ రాసుకోవాలి. నేను ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసుకున్నాను. ఈ విధంగా రాసుకున్న తర్వాత మనకి ఇచ్చినటువంటి అంశాలను బట్టి మన యొక్క మధ్యగతం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే n వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఈవెన్ ఆర్ ఆడ్, ఈవెన్ అంటే సరి అయిందనుకోండి, ఆడ్ ఎప్పుడైతే సరి సంఖ్య అయిందో మనకి ఎప్పుడూ కూడా మధ్యగతానికి సంబంధించినటువంటి 2 విలువలు వస్తాయి. ఏంటి ఆ విలువలు అంటే n/2 ఓ పదము లేదా n/2 + 1 పదం. అలా కాకుండా ఆడ్ బేస్ సంఖ్య అయితే మనకి ఎప్పుడూ కూడా మధ్యగతానికి సంబంధించి n+1/2 పదం అనేది మన యొక్క మధ్యగతం అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. ఎప్పుడైతే ఈవెన్ అయిందో మనకి మధ్యగతం అనేవి 2 విలువలు అవుతాయి. ఏంటది, 10/2 అంటే 5, అదేవిధంగా దాని నెక్స్ట్ టర్ము 6th అంటే 5th టర్ము 6th టర్ము. అంటే దాని ప్రకారం చూస్తే 1 2 3 4 5 అంటే 5th టర్మ్ అంటే ఏమవుతుందండి 24 అవుతుంది. అదేవిధంగా 6th టర్మ్ అంటే 25 అవుతుంది. సో మధ్యగతం అనేది ఈ 2 విలువల మీద ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా బేస్ సంఖ్య అయిందనుకో కేవలం మధ్యలో విలువ ఒకే ఒక సంఖ్య వస్తుంది, అదే మన యొక్క మధ్యగతం అవుతుంది. సో ఇప్పుడు 2 విలువల మీద ఆధారపడుతుందంటే ఏంటి చేయాలి, ఇలా వచ్చిన వాటికి మనం మీన్ అంటే సగటు కడితే ఆ వచ్చినటువంటి సగటు వాల్యూ మన యొక్క మధ్యగతం అవుతుంది. కాబట్టి మన యొక్క మధ్యగతం ఉంది 24 + 25/2 అంటే 49/2 అంటే 24.5 వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఒక చాలా చిన్న ఆల్జెబ్రికల్ ఎక్స్ప్రెషన్ సంబంధించినటువంటి చిన్న క్వశ్చన్ ఇచ్చాడు. దీన్ని చూడడానికి ఒక 3-4 సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, కానీ లెక్క చేయడానికి ఏమీ లేదండి. క్వశ్చన్ ఏమన్నాడంటే, ఒక బాలుడు కొన్ని మిఠాయిలను కొని వాటిలో L సంఖ్య గల మిఠాయిలను తన స్నేహితులకు పంచగా ఇంకా 4 మిగిలాయి. అతను కొన్న మొత్తం మిఠాయిల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు తని మొత్తం కొన్న మిఠాయిల్ని మనం చూసుకుంటే ఇవి మొత్తం కొన్న మిఠాయిలండి అనుకుందాం. ఇందులో తనకి ఏమన్నాడు, తన స్నేహితుడికి ఏం చేశాడు, L సంఖ్య గల మిఠాయిలు ఇచ్చాడు. అంటే ఇన్ని మిఠాయిలు ఇచ్చాడు. ఇంకా రిమైనింగ్ తన దగ్గర ఏమున్నాయి, 4 మిఠాయిలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు నాకు మొత్తం మిఠాయిలు కావాలంటే ఏంటి, ఈ ఇచ్చేసినటువంటి L సంఖ్య గల మిఠాయిలు తన దగ్గర ఉన్నటువంటి 4 మిఠాయిలు కలిపితేనే కదా మొత్తం మిఠాయిలు. అంటే మన యొక్క ఆన్సర్ అవుతుంది L + 4. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్.
సో నెక్స్ట్ వన్ విషయానికి వచ్చేసరికి కూడా ఆల్జీబ్రాకి సంబంధించినటువంటి ఒక లీనియర్ ఈక్వేషన్ రేఖీయ సమీకరణాన్ని సాధించడం గురించి ఇచ్చాడు. మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా పేపర్ 1లో సంబంధించి ఒక 3-4 క్వశ్చన్ని మనకి కొంచెం కాన్సెప్ట్ బేస్లో కష్టంగా ఇస్తాడు తప్ప రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నింటినీ మ్యాథ్సా నాన్ మ్యాథ్సా నేను అది చదివానండి ఇంటర్మీడియట్లోంచి మ్యాథ్స్ లేదు అని ఏం భయపడిన అవసరం లేదండి. ఇవన్నీ కూడా 6th, 7th, 8th క్లాస్ లెక్కలే కదా, పెద్ద పెద్ద లెక్కలు కాదు. ముందు మన మైండ్ సెట్లోంచి అది తీసేయాలి. నిజం చెప్పాలంటే మీకు ఇచ్చినటువంటి అన్ని కంటెంట్లో కన్నా ఈజీగా స్కోర్ చేసేది 24కి 24 తెచ్చుకునేది ఒక మ్యాథ్స్ మాత్రమే. దాన్ని మీరు సాల్వ్ చేయాలంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి, అంతే. క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేయగలగాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఎంత సింపుల్. క్వశ్చన్లో ఏమన్నాడు, -2 × x + 3 = 8 అని ఇచ్చాడు. అప్పుడు x + 3 నాకు ఏమవుతుంది, ఈ -8 కాస్త అటుపక్క తీసుకెళ్తే ఏమవుతుంది, ఇంటూ కాస్త డివైడ్ అయిపోతుంది. కాబట్టి 8/-2 అంటే ఈ వాల్యూ కాస్త నాకు ఏమవుతుందండి -4 అవుతుంది. సో x = +3 కాస్త టైప్ అవుతుంది, -3 అవుతుంది. -4 -3 అంటే -7. సో ఆప్షన్ 4 అనేది మనకి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఇది ఒక మల్టిఫికేషన్ లెక్కలా కనబడుతుంది. కొంపదీసి మీరు అలా చేయొద్దు. దీంట్లో ఒక చిన్న కాన్సెప్ట్, ఆల్జీబ్రికల్ కాన్సెప్ట్ ఉంది. ఏంటనేది చూద్దాం. ఈ రెండిట్లో మనకి ఏం కామన్గా ఉంది, 40 కామన్ ఉంది కదండి. నేను 40 అనేది కామన్గా తీసాను అనుకోండి, అక్కడ ఏముంది 65.5 (² -34.5 (² మనకి స్పష్టంగా తెలుసు ఆల్జీబ్రికల్ ఫార్ములా ఏంటండి, a² - b² a + b × a - b. ఇంకేముందండి అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత 65.5, బి వాల్యూ ఎంత 34.5. అంటే నాకు a + b అంటే ఒకసారి రెండింటిని కలపాలి, ఒకసారి రెండింటిని తీసివేయాలి, అంతే. అంతేకాని మీరు 65.5 (² నాకు షార్ట్ కట్లు తెలుసు, స్క్వేర్ రూట్లు తెలుసు అని చేసుకుంటూ ఉండకూడదు. క్లియర్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని ప్రకారం నాకు a + b అంటే 65.5 + 34.5 అంటే ఏమవుతుంది, నాకు 100 ఇంటూ ఇప్పుడు మైనస్ అంటే 65.5లోంచి 34.5 సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఏమవుతుంది, ఇది 0 1 3 అంటే ఏమవుతుంది, నాకు 31. క్లియర్? అంటే ఇక్కడ నాకు ఏమవుతుందండి 40 × 31 × 100. ఇప్పుడు 3 సున్నాలు బయట తీసుకొచ్చేస్తే 31 4 1 4 4 3 4 12. కాబట్టి నాకు ఆన్సర్ 124000 ఆప్షన్ 4 మనకు ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే మనకి ఏమంటే ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబైడ్ ఈస్ గివెన్ బై 3x² - 12x, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ విల్ నాట్ బీ పాసిబుల్ టు రిప్రజెంట్స్ ఇట్స్ హైట్ అన్నాడు. అంటే ఒక దీర్ఘగణం గురించి చెప్తున్నాడు. సో దీర్ఘగణం అంటే ఈ విధంగా ఉండేటువంటి ఒక త్రిజామితీయ అంటే 3 డైమెన్షనల్ ఫిగర్. క్లియర్? సో దీన్ని ఏదో లెంత్ అనుకున్నాను, సో దీన్ని బ్రెత్ అనుకున్నాను, దీన్ని హైట్ అనుకుంటే దీని యొక్క వాల్యూమ్ ఈజ్ కూడా నాకు ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమన్నాడు, వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ ఏమన్నాడు 3x² - 12x అన్నాడు. అయితే ఈ క్రింది వాటిలో ఏది దాని యొక్క హైట్ చూపించకపోవచ్చు అని అడుగుతున్నాడు. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్రెషన్ నేను తీసుకుంటే 3x² - 12x నేను రాసుకుంటే 3x కామన్ తీసనుకోండి, నాకేమవుతుంది x - 4 అవుతుంది. క్లియర్? ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇప్పుడు నాకు ఇది లెంత్ అవ్వచ్చు, ఇది బ్రెత్ అవ్వచ్చు, ఇది హైట్ అవ్వచ్చు. క్లియర్? లేదా ఏదైనా అవ్వచ్చు. ఈ క్రింది వాటిలో నాకు 3x అనేది చూపిస్తుంది కదా, అంటే ఇది లెంత్ అయ్యే అవకాశం ఉండొచ్చా? ఎస్, ఉండొచ్చు. అదేవిధంగా x - 4 కూడా ఇందులో ఉంటుంది కదా, సో అవ్వచ్చు. అదేవిధంగా x² - 4x అన్నాడు. ఇప్పుడు దీన్నే నేను ఈ విధంగా రాస్తే 3 × x² - 4x అంటే x లోన పంపిస్తే సో ఈ విధంగా కూడా రాసే అవకాశం ఉంది కదా, సో రాయొచ్చు. ఇంకేముందండి 3x² అనే దాన్ని నేను రాయొచ్చా? రాయలేను. అంటే నాకు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్లో ఈ 3x కానీ x - 4 కానీ x² - 4x కానీ దాని యొక్క కారణాంకాలు అయితే ఖచ్చితంగా అది లెంత్ కానీ బ్రెత్ కానీ హైట్ కానీ ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంది. కానీ 3x² అనేది దాని యొక్క కారణాంకం అయ్యే అవకాశం లేదు, లేదా ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ బట్టి నేను 3x² రాసే అవకాశం కూడా లేదు. కాబట్టి దాని యొక్క హైట్ ఎత్తుని సూచించని వాల్యూ ఏంటండి 3x². కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి చాలా 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 సింపుల్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ అయితే పెద్దగా ఇవ్వడం జరిగింది, కానీ ఏమన్నాడు, ఒక వెండర్ ఒక అమ్మకుందారుడు తన దగ్గర 76 కేజీల వెన్నను కొని ఆల్రెడీ తన షాపులో ఉన్నటువంటి 12 కేజీల 50 గ్రాముల వెన్నతో కలిపాడు. సో ఇప్పుడు 76 కేజీలకి 12 కేజీల 500 గ్రామ్స్ని కలిపితే తన దగ్గర ఉన్నటువంటి మొత్తం వెన్న ఎంత అవుతుందండి,
88 కేజీల 500 గ్రాములు అవుతుంది. క్లియర్. సో ఇందులో నుంచి తను ఏం చేశాడు, 82 కేజీల వెన్న అమ్మేశాడు. ఎప్పుడైతే 82 కేజీలు అమ్మేశాడో ఇంకా రిమైనింగ్ తన దగ్గర ఉండే వెన్న ఎంత అని అడుగుతున్నాడు. సో 88 కేజీల నుంచి 82 కేజీలు ఆల్రెడీ అమ్మేశాడు కాబట్టి 6 కేజీల 500 గ్రాముల వెన్న తన దగ్గర ఉండిపోతుంది కాబట్టి సో ఆప్షన్ 4 అనేది తన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఒక దీర్ఘచతురస్రం వరకు భూమి యొక్క కొలత ఇచ్చాడు. సో దీర్ఘచతురస్రం అంటే మనకు తెలుసు ఏంటంటే ఎదురెదురు భుజాలు సమానంగా మరియు ప్రతి కోణము 90 డిగ్రీలు ఉండేటువంటి చతుర్భుజాన్ని మనం దీర్ఘచతురస్రం అంటాం. సో దీని యొక్క కొలతలు ఇదేదో పొడవు 0.7 కిలోమీటర్స్ అన్నాడు. అదేవిధంగా వెడల్పు ఎంత అన్నాడండి 0.5 కిలోమీటర్స్ అన్నాడు. క్లియర్. ఇప్పుడు ఏమన్నాడు, దానికి ప్రతి వైపుగా 4 వరుసలతో కంచె వేయాలండి. అంటే దీని యొక్క చుట్టూ ఏమన్నాడు, దీని చుట్టూ 4 వైపులా 4 వరుసలతో కంచె వేయాలంటే అవసరమైనటువంటి వైర్ యొక్క పొడవు ఎంత అన్నాడు. ఎప్పుడు దీని యొక్క చుట్టూ కొలత కదా కంచె వేయాలంటే దానికి చుట్టూ కొలత అంటే దాని యొక్క పెరిమీటర్ ఏమవుతుందండి, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 × L+B. క్లియర్. సో 2 × L వాల్యూ ఎంతండి 0.7, B వాల్యూ ఎంతండి 0.5. సో రెండింటిలో కలిపితే ఎంత 1.2. అంటే దాని యొక్క పెరిమీటర్ నాకు ఎంత అవుతుందండి 2.4 కిలోమీటర్స్. క్లియర్. ఇది ఎప్పుడు ఒక్కసారి చుట్టుకొలత వేయడానికి, కానీ దాన్ని ఎన్నిసార్లు వేయాలన్నాడు 4 వరుసలతో అన్నాడు కాబట్టి 2.4 × 4. క్లియర్. అంటే అప్పుడు మనకేముందండి 9.6 కిలోమీటర్ల పొడవైనటువంటి వైర్ కావాలి. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఒక గోడ గడియారం యొక్క నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు, నిమిషాల ముళ్ళు యొక్క కొన 1 గంటలో ఎంత దూరం కదులుతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి స్పష్టంగా తెలుసు గడియారం అనేది ఏ షేప్లో ఉంటుందండి, ఈ విధంగా సర్కిల్ షేప్లో ఉంటుంది. సో దీంట్లో మనకి సో ఈ విధంగా మనం క్లాక్ తీసుకుంటే దీన్ని మనం ఏమంటామండి హవర్ హ్యాండ్ అంటాం. సో దీన్ని మినిట్ హ్యాండ్ అంటాం, దీన్ని సెకండ్ హ్యాండ్ అంటాం. అంటే గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, అదేవిధంగా సెకండ్ల ముళ్ళు. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమంటున్నాడు, నిమిషాల ముళ్ళు 1 గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అన్నాడు. అంటే నిమిషాల ముళ్ళు మనం గమనిస్తే 1 గంటలో ఏమవుతుందండి, తను ఒకవేళ 12 దగ్గర నుంచి స్టార్ట్ అయింది 1 గంటలో తను కంప్లీట్ ఒక రొటేషన్ చేస్తుంది. అంటే ఏమవుతుంది, ఈ యొక్క సర్కిల్ ఎంతైతే ఉందో దాని యొక్క వృత్త పరిధి ఆధారంగా తిరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి, 1 గంటలో నిమిషాల ముళ్ళు తిరిగేటటువంటి దూరం ఎంత అవుతుందండి, ఆ వృత్తం యొక్క చుట్టుకొలతే అవుతుంది. క్లియర్. ఇప్పుడు దీని యొక్క లెంత్ మనకి స్పష్టంగా చెప్పాడు. ఏమి ఇచ్చాడు 15 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఎప్పుడైతే దీని యొక్క లెంత్ మనకు 15 సెంటీమీటర్స్ ఇచ్చాడో 1 అవర్లో మనకి మినిట్ అండ్ ట్రావెల్ చేసేటువంటి డిస్టెన్స్ కావాలి అంటే సర్కిల్ యొక్క సర్కింఫరెన్సే. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ సర్కిల్ యొక్క సర్కింఫరెన్స్, వృత్త పరిధి ఏంటంటే ఫార్ములా 2πr. కాబట్టి 2 × π వాల్యూ మనకి ఇచ్చాడు 3.14 × r వాల్యూ ఎంత 15 సెంటీమీటర్స్. క్లియర్. కాబట్టి 2 15 30 30 × 3.14 అంటే మనకి 94.2 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏ రెక్టాంగులర్ పేపర్ ఆఫ్ విత్ 14 సెంటీమీటర్స్ ఈజ్ రోల్డ్ అలాంగ్ విత్ అన్నాడు. అంటే ఒక దీర్ఘ చతురస్రాకారపు పేపర్ని తీసుకోమన్నాడు. సో మనం తీసుకున్నటువంటి దీర్ఘ చతురస్రం పేపర్ యొక్క విత్ దీని యొక్క వెడల్పు ఎంత అన్నాడండి 14 సెంటీమీటర్లు అన్నాడు. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఏమని చెప్పాడు స్పష్టంగా, సో దీని యొక్క విత్తును బేస్ చేసుకొని ఏమన్నాడు, దీన్ని రొటేట్ చేసి ఒక సిలిండర్లో ఫామ్ చేయమన్నాడు. ఎప్పుడైతే దాన్ని విత్ చేసుకొని ఒక సిలిండర్లో మనం ఫామ్ చేసామో ఈ విధంగా మనకి ఏమవుతుందండి ఒక సిలిండర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే దీని యొక్క వెడల్పు ఆధారంగా దీన్ని రొటేట్ చేసాం కాబట్టి దీని యొక్క వెడల్పు ఎంతైతే ఉందో మనం తీసుకునేటువంటి సిలిండర్ యొక్క హైట్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి హైట్ h కూడా ఎంత అవుతుందండి 14 సెంటీమీటర్స్. క్లియర్. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇదేంటి రేడియస్ r. ఈ r లెక్క ప్రకారం ఎంత ఇచ్చాడండి 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో మనకి సిలిండర్ యొక్క రేడియస్ తెలుసు, హైట్ తెలుసు, దాని యొక్క వాల్యూమ్ ఫార్ములేట్ అండి πr² × h. కాబట్టి పై వాల్యూ 22/7 తీసుకోమని స్పష్టంగా చెప్పాడు కదా. 22/7 × r వాల్యూ ఏమవుతుందండి నాకు 20 × 20. అదేవిధంగా హెచ్ వాల్యూ ఎంత అండి మనకి 14 అవుతుంది. సో 7 1 7 రెళ్ళు. సో 22 రెళ్ళు 44, 44 రెళ్ళు 88, 88 రెళ్ళు 176, 2 సున్నాలు అంటే 17600 క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఒక సర్కిల్ తీసుకోమన్నాడండి.
నేను ఈ విధంగా ఒక సర్కిల్ తీసుకున్నాను. ఈ సర్కిల్లో మనకి ఏమంటే 6 వ్యాసార్థాల మధ్య సమాన పరిమాణం కలిగేటట్టు కోణాలు ఏర్పరిచేటట్లు వ్యాసాలు గీయమన్నాడు, అంటే డయామీటర్స్ గీయమన్నాడు. సపోజ్ నేను ఏం చేస్తానంటే దీని ఒక సెంటర్ని బేస్ చేసుకుని ఇది ఒక డయామీటరు 1, అదేవిధంగా 2, 3, 4, 5, 6. సో ఈ విధంగా మనం 6 డయామీటర్స్ని గీసాము. ఈ 6 డయామీటర్స్ తోటి మనకి ఏమవుతుందండి, ఈ 6 డయామీటర్స్ కూడా మనకి ఈక్వల్ యాంగిల్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అన్నాడు. ఎప్పుడైతే ఈ 6 డయామీటర్స్ గీసానో నాకు మొత్తం ఎన్ని అవుతున్నాయి, ఇవి 12 ఏర్పడతాయి, అంటే 12 సెక్టార్స్ ఏర్పడతాయి. మనం గమనిస్తే ఈ 12 సెక్టార్స్లోని నాకు కోణం మొత్తం త్రిభుజంలో వృత్త కేంద్రం వద్ద కోణాలు 360 డిగ్రీస్ కాబట్టి ప్రతి కోణం ఎంత అవుతుంది, డివైడెడ్ బై 12 అంటే 30 డిగ్రీస్. అంటే ఇది 30 డిగ్రీస్ అవుతుంది, ఇది 30 డిగ్రీస్ అవుతుంది, ఇది 30 డిగ్రీస్ అవుతుంది. ఈ విధంగా నాకేమవుతుంది 12 సెక్టార్స్ అనేవి ఏర్పడ్డాయి. మన క్వశ్చన్లో ఏమడుగుతాడండి, ఈ విధంగా ఏర్పడిన ఒకటి విరిచి మరొకటి ఉండు ఏ 2 వ్యాసార్థాల మధ్య కోణ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, సపోజ్ ఇక్కడ నేను ఒకటి తీసుకున్నాను, దాన్ని విడిచేయమన్నాడు, మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాడు. ఇప్పుడు ఈ రెండిట్ల మధ్య ఉండేటువంటి కోణ విలువ ఎంత అని అడుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటండి, ఇప్పుడు సపోజ్ నేను ఈ యొక్క వ్యాసార్థాన్ని తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు దీన్ని వదిలేసి ఇంకొక వ్యాసార్థం అన్నాడు, అంటే ఈ రెండిట్ల మధ్య కోణం కావాలని మనకు స్పష్టంగా తెలిసి ఈ కోణం ఎంత 30 డిగ్రీస్, ఇది కూడా 30 డిగ్రీస్. కాబట్టి ఈ 2 వ్యాసార్థాల మధ్య కోణం ఎంత అవుతుందండి, 60 డిగ్రీస్. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి, ఒక అర్ధ వృత్తాకారపు కాగితాన్ని ప్రతిసారి సగం అయ్యేటట్లు 2 పర్యాయాలు మడత పెట్టబడింది. సపోజ్ ఈ విధంగా నేను ఒక అర్ధ వృత్తాకారపు కాగితాన్ని తీసుకుంటే ఈ అర్ధ వృత్తం దగ్గర కోణం ఎంత అవుతుందండి, 180 డిగ్రీలు అవుతుంది. ఎప్పుడు దీన్ని ఫస్ట్ ఫోల్డ్ చేశానో నాకు 180 కాస్త ఇది ఏమవుతుంది, నాకు 90 డిగ్రీలు అవుతుంది. క్లియర్, ఇది ఫస్ట్ ఫోల్డ్కి. ఇప్పుడు నేను అదేవిధంగా దీన్ని సెకండ్ ఫోల్డ్ చేశాను అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది, నాకు కోణం సమానంగా అవ్వాలి. కాబట్టి 90 కాస్త నాకు ఏమవుతుందండి 45 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే మనకి ఈ విధంగా ఏర్పడినటువంటి మడతలో, అంటే మడత పెట్టినప్పుడు ఏర్పడినటువంటి గీత క్రియేసెస్లో ఒకదాన్ని విడిచి మరొకటి మధ్య ఉండేటువంటి కోణం ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే ఈ విధంగా ఏర్పడినటువంటి మడతలో ఇప్పుడు సర్కిల్ ఈ విధంగా తీసుకుంటే మీకు ఏమవుతుందండి, ఇది ఇగో ఈ విధంగా మడతలు ఏర్పడ్డాయి అనుకుందాం. సో ఈ విధంగా మనకు మడతలు ఏర్పడినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ కోణం ఎంత 45 డిగ్రీస్, ఈ కోణం ఎంత 45 డిగ్రీస్. క్లియర్. ఇప్పుడు ఏమన్నాడు, ఒకదాన్ని విడిచి ఆల్టర్నేటివ్ అన్నాడు, అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య కోణం ఎంత అవుతుంది, నాకు ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటుంది, అంటే లంబ కోణం అవుతుంది. ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సరు. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి, కోణాల నిష్పత్తి ఏమంటే ఒక త్రిభుజంలో 1:2:1 నిష్పత్తిలో ఉంటే అది ఏ త్రిభుజం అవుతుంది అని అడుగుతున్నాడు. మనకి స్పష్టంగా తెలుసు త్రిభుజంలో ఉండేటువంటి 3 కోణాల మొత్తం ఎంతండి, 180 డిగ్రీలు. కాబట్టి సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ 3 కోణాల మొత్తం 1 + 2 3, 3 + 1 4. కాబట్టి 4 పార్ట్స్ ఎంతండి, 180 డిగ్రీస్. ఎప్పుడైతే 4 పార్ట్స్ 180 డిగ్రీస్ అయిందో 1 పార్ట్ మనకి ఎంత అవుతుంది, 45 డిగ్రీస్ అవుతుంది. అంటే దాని ప్రకారం చూస్తే ఇది ఎంతండి, 45 డిగ్రీస్. ఇది కూడా నాకు 45 డిగ్రీస్, ఇది కాస్త నాకు 90 డిగ్రీస్ అవుతుంది. అంటే నాకు ఏర్పడేటటువంటి త్రిభుజం ఏమవుతుంది, ఇక్కడ 45 డిగ్రీలు అవుతుంది, ఇక్కడ 45 డిగ్రీలు అవుతుంది, ఇక్కడ 90 డిగ్రీలు అవుతుంది. సో మనం స్పష్టంగా చెప్పొచ్చు, ఎప్పుడైతే 90 డిగ్రీలు ఉందో అది లంబకోణ త్రిభుజం అవుతుంది. అంతేకాదు ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటే వాటి ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానం, కాబట్టి అది సమద్విబాహు త్రిభుజం కూడా అవుతుంది. కాబట్టి మనకు వచ్చేది లంబకోణ సమద్విబాహు త్రిభుజం. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్. ఒక క్రమ బహుభుజికి సాధ్యపడు కనీస అంతర కోణాల కొలత, అంటే మినిమం మెజర్ ఆఫ్ ఏ ఇంటీరియర్ యాంగిల్ పాసిబుల్ ఫర్ ఏ రెగ్యులర్ పాలిగన్ అన్నాడు. సో మనకి స్పష్టంగా తెలుసు రెగ్యులర్ పాలిగన్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక పాలిగన్ తీసుకుంటే ఆ పాలిగన్లో అన్ని భుజాలు అన్ని కోణాలు సమానంగా ఉంటుందని మనం అంటే రెగ్యులర్ పాలిగన్ అంటాం. అంటే అది ఖచ్చితంగా క్లోజ్డ్ ఫిగర్ అవ్వాలి. మనకి మినిమం పాసిబుల్ క్లోజ్డ్ ఫిగర్ ఏంటండి, ట్రయాంగిల్ త్రిభుజం. అంటే త్రిభుజంలో 3 కోణాలు సమానంగా ఉండాలి మినిమం అడిగాడు. అంతేకాకుండా ప్రతి కోణము కూడా ఈక్వల్గా ఉండాలి. మరి 3 భుజాలు సమానంగా ఉండి ప్రతి కోణం సమానంగా ఉండేది ఏంటండి, అది సమబాహు త్రిభుజము. అప్పుడు ఏమవుతుంది, ప్రతి అంతర కోణం మనకి ఎంత అవుతుంది, 60 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సరు. సో ఈ విధంగా మనం ఈ పేపర్కి సంబంధించిన కంటెంట్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతున్నాం.
సో నెక్స్ట్ వన్ మనం మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్ చూద్దామండి. ఇందులో భాగంగా మనం ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రూఫ్స్ ఇన్ వ్యాలిడేషన్ ప్రాసెస్ ఆర్, ధృవీకరణ ప్రక్రియలో వివిధ రకాల నిరూపణలు ఏంటి అని అడుగుతున్నాడు. గణిత బోధనా శాస్త్రం అంటే మ్యాథమెటిక్స్ మెథడాలజీ ప్రకారం మనకి ఒక భావనని లేదా సిద్ధాంతాన్ని ధృవీకరించే ప్రక్రియలో సాధారణంగా 4 రకాల నిరూపణలు మనం ఉపయోగిస్తాం. అందులో ఒకటి దృశ్య, అదే విజువలైజ్డ్, రెండోది అంతర్బుద్ధి, అదేవిధంగా అనియత లేదా నియత. అంటే దృశ్య అంటే ఏంటి, ఏదైనా బొమ్మలు లేదా గ్రాఫులు లేదా ఆకృతుల ద్వారా కంటికి కనిపించేలాగా చూపించేదాన్ని మనం ఏంటంటే విజువలైజేషన్, దృశ్య నిరూపణం అంటాం. అంతర్బౌద్ధిక అంటే ఇంట్యూటివ్ ప్రూఫ్స్ అంటే ఎటువంటి లెక్కింపులు లేకుండా కేవలం అంతర్బుద్ధి లేదా తార్కిక అంచనా ద్వారా నిజాన్ని గ్రహించడాన్ని మనం ఏంటంటే అంతర్బౌద్ధిక ఇన్యూటివ్నెస్ అంటాం. అదేవిధంగా అనియత ఇన్ఫార్మల్ అంటే సూత్రాలు లేదా కఠినమైన నియమాలు లేకుండా సాధారణంగా ఉదాహరణలతో నిరూపించడాన్ని మనం ఇన్ఫార్మల్ అంటాం. అదేవిధంగా ఫార్మల్ నియత అంటే గణిత సూత్రాలు లేదా స్వీకృతాలు అంటే ఎయిమ్స్, ఎగ్జామ్స్ మరియు ఖచ్చితమైన నియమాల్ని పాటిస్తూ క్రమ పద్ధతిలో నిరూపించడాన్ని మనం ఫార్మల్ ప్రూఫ్స్ అంటాం. అంటే మనం ధృవీకరణ ప్రక్రియలో ఈ 4 పద్ధతుల్ని మనం ఉపయోగిస్తాం కాబట్టి మన యొక్క ఆన్సర్ అవుతుంది ABCD. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి బోధనా లక్ష్యాల లక్షణం కానిది ఫస్ట్ వన్ కొలవదగినదై ఉండాలి. ఇది ఒక లక్షణం అయి ఉండాలి బోధనకు సంబంధించి. నెక్స్ట్ ఖచ్చితంగా మరియు స్పష్టంగా ఉండాలి. ఇది కూడా ఒక లక్షణం అవుతుంది. అసంబద్ధంగా ఉండకూడదు. ఇది కూడా లక్షణం అవుతుంది. సందిగ్ధంగా ఉండాలి. ఎప్పుడైతే సందిగ్ధంగా ఉందో మన బోధనా లక్ష్యం అనేది ఏమవుతుంది, నెరవేరదు. కాబట్టి దాని యొక్క లక్షణం కానిది ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద లా ఆఫ్ ఎక్సైజ్ ఆఫ్ దార్నడైక్ లా ఆఫ్ లెర్నింగ్. దార్నడైక్ అభ్యసన నియమాల సూత్రానికి అనుగుణమైనది ఏంటి అని అడిగాడు. సో మనకి ఎడ్వర్డ్ దార్నడైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమాలు లా ఆఫ్ ఎక్సర్సైజ్లో అత్యంత ముఖ్యమైనది. మనకేంటంటే ఏదైనా ఒక ప్రతీకరాన్ని లేదా ఒక కృత్యాన్ని పదే పదే చేయడం అంటే ప్రాక్టీస్ లేదా రిపిటేషన్ ద్వారా అభ్యసనం అనేది బలం పుంజుకుంటుంది. దీన్నే లా ఆఫ్ యూజ్, ఉపయోగ నియమం అని కూడా అంటాం. అంటే మనం ఏదైనా ఒక పని చేయండి పదే పదే అంటే ఆవర్తనంగా చేయాలి. పదే పదే చేయడం అంటే డ్రిల్. కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి పెద్ద పెద్ద గుణకారాలను సులభంగా చేయుటకు ఉపయోగించు గణిత పేటికలోని సామాగ్రి. ఇవన్నీ కూడా గణిత పేటికలోని సామాగ్రిలే. సో ఫస్ట్ వన్ మనకి ఏమన్నాడండి, పూసల చట్రము అంటే బేడ్ ఫ్రేమ్, అంటే దీన్ని అబాకస్ అంటాం. అంటే అబాకస్ అనేది దాన్ని మనం దేనికి ఉపయోగిస్తాం, ప్రాథమిక సంఖ్యాభావాలను, స్థాన విలువలను అంటే ప్లేస్ వాల్యూస్ను, కూడికలు తీసివేతలకు మనం ఏం ఉపయోగిస్తాం అంటే ఎడిషను సబ్ట్రాక్షన్కి ఉపయోగించేది ఏంటంటే పూసల చట్రము. దీన్నే అబాకస్ అంటాం. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి డోమినో విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైనా ఒక సంఖ్యని గుర్తించడం లేదా జతపరచడం మరియు చిన్న చిన్న కూడికలు ఆటల ద్వారా నేర్పించడానికి మనం ఏమంటాం, డోమినో అనే పద్ధతిని ఉపయోగిస్తాం పరికరాన్ని. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది మనకి ఎడిషన్కి సంబంధించింది. నెక్స్ట్ వన్ విషయానికి వచ్చేసరికి నేపియర్ పట్టిక్స్ అండ్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందండి మనకి పెద్ద పెద్ద సంఖ్యల యొక్క గుణకారాన్ని అంటే మల్టిఫికేషన్ని మరియు భాగాహారాల్ని సులభంగా లేదా వేగంగా చేయడానికి ఉపయోగిస్తాం. దీన్ని జాన్ నేపియర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు కాబట్టి దీన్ని నేపియర్ పట్టికలు అంటాం. సో నెక్స్ట్ అంటే దీని ఏమవుతుంది మన మల్టిఫికేషన్కి వాడేది ఏంటంటే నేపియర్ పట్టికలు. నెక్స్ట్ ఘనాకార కడ్డీలు అంటే క్యూబైడ్ షేప్డ్ రాడ్స్ మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, భిన్నాలు, నిష్పత్తులు మరియు ప్రాథమిక గణిత ప్రక్రియల యొక్క అవగాహనకు తోడ్పడేది ఏంటండి నేపియర్ కడ్డీలు. అంటే కేవలం దీన్ని భిన్నాల యొక్క ఫ్రాక్షన్కి సంబంధించినట్టు కాన్సెప్ట్లో వాడతాం. మన కొచ్చులో ఏమన్నాడు పెద్ద పెద్ద గుణకారాలకు వాడేది ఏంటి నేపియర్ పట్టికలు. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సరు. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏమన్నాడండి, పాఠ్య పుస్తకాలలో భాషను నేర్చుకోవడానికి ఒక అవరోధంగా ఉండరాదు, బహుభాషత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని క్రింది వాటిలో సూచించింది ఏంటి, బహుభాషత్వం. సో ఇక్కడ విషయానికి వచ్చేసరికి APSCF
2011 అంటే 2011 ఏపీఎస్సిఎఫ్ అనేది ఏమవుతుందంటే పాఠ్యపుస్తకాల్లో బహుభాషను నేర్చుకోవడానికి అవరోధం కాదు, బహుభాష అనేది ఖచ్చితంగా ఉండాలనేది స్పష్టంగా చెప్తుంది. అంటే ఏంటి, ఏపీఎస్సిఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011లో భాషా విభాగానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి మార్గదర్శకాలకు ఇచ్చాడు. ఇందులో భాగంగా పాఠ్యపుస్తకాల్లో ఉపయోగించే భాష పిల్లల అభ్యాసనానికి ఏమాత్రం అడ్డుగోడ లేదా అవరోధంగా మారకూడదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా బహుభాషత్వం మల్టీ లాంగ్వేజ్ సిస్టమ్ అనేది తరగతి గదిలో మరియు విద్యా ప్రక్రియలో బహుభాషత్వాన్ని ఒక వనరుగా పరిగణలో తీసుకొని పిల్లలు మాతృభాషకు తగిన ప్రాధాన్యతను ఇస్తూ అభ్యాసనాన్ని మెరుగుపరుచుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగింది ఏపీఎస్సిఎఫ్ 2011లో. సో దీని ప్రకారం చూస్తే మనకి ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. పిల్లలకు తాము పరీక్షింపబడుతున్నామనే భావన లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగే ప్రక్రియ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ మూల్యాంకనము లేదా పరీక్ష, ఎగ్జామినేషన్ లేదా ఎవాల్యుయేషను. ఇది సాధారణంగా ఇవి రెండు ఏమవుతుందండి, ఒక నిర్దిష్ట సమయంలో, అంటే ఉదాహరణకి ఒక యూనిట్ పూర్తయినప్పుడు లేదా ఒక విద్యా సంవత్సరంలో ముగిసినటువంటి తర్వాత మార్కులు, ర్యాంకులు లేదా గ్రేడ్లు కేటాయించడాన్ని నిర్వచిస్తాం. వీటి వల్ల విద్యార్థులు ఏమవుతారు, తెలియకుండా ఒత్తిడికి గురి అవుతారు. ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉండదు. వాళ్ళకి ఖచ్చితంగా పరీక్షిస్తున్నాం అనే విషయాన్ని స్పష్టంగా మనం పరీక్షించడం జరుగుతుంది. ఎందుకంటే రేపు బాబు నీకు పలానా యూనిట్ టెస్ట్లో రేపు ఎగ్జామ్ పెడుతున్నాను అంటే ఖచ్చితంగా విద్యార్థికి తెలుసో తెలియకుండా ఏమవుతుందండి, తనకి ఒక రకమైన ఒత్తిడికి గురవుతాడు. ఆ రోజు చదవడమో చదవకపోవడమో లేదా చదువు రావడమో చదువుకొని రావడమో ఒక రకమైన ఒత్తిడి అయినటువంటి భావనని తనకు లోన్ అవుతూ ఉంటాడు. కాబట్టి ఫస్ట్ 2 ఆప్షన్స్ కూడా మనకు కాదు. నెక్స్ట్ వన్ విషయానికి వచ్చేసరికి ఏంటండి, మాపనము. ఇది కేవలం మార్కులు లేదా స్కోర్ల రూపంలో విద్యార్థుల సామర్థ్యాన్ని సంఖ్యాత్మకంగా కొలవడానికి మాత్రం ఉపయోగిస్తాం. క్లియర్? కాబట్టి ఇది కూడా మన యొక్క ఆన్సర్ కాదు. మరి ఇంక చివరి వన్ ఏంటంటే మదింపు, అసెస్మెంట్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో మదింపు విషయానికి వచ్చేసరికి ఏంటండి, ఇది తరగతి గదిలో బోధన అభ్యసన ప్రక్రియతో పాటు సహజంగా నిరంతరాయంగా సాగుతుంది. ఇందులో పిల్లలకు తాము పరీక్షింపబడుతున్నాము లేదా గ్రేడ్ల కోసం ఒత్తిడికి గురవుతున్నామనే భయం ఏమాత్రం ఉండదు. ఉపాధ్యాయులు ఆటపాటలు లేదా సంభాషణలు మరియు ఇతర కృత్యాల ద్వారా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లల యొక్క ప్రగతిని అంచనా వేయడాన్ని మనం ఏంటంటే అసెస్మెంట్, మదింపు అంటాం. ఇది నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే సిసిఈలో చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి, మదింపు, అసెస్మెంట్ అవుతుంది. సో దీంతో ఈ పేపర్కి సంబంధించినటువంటి మనం కంటెంట్ ప్లస్ మెథడాలజీ యొక్క క్వశ్చన్స్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.